జైత్యాల పట్టణంలోని కన్నపల్లి చెరువు వద్ద గంగమ్మ తల్లి జాతర జరుగుతున్న సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన మా గంగాపుత్ర సంఘ నాయకులకు, సొసైటీ అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా మా కౌన్సిలర్స్కు, పిఎస్సిఎస్ డైరెక్టర్ గారికి, మిగతా సభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, పార్టీలకు అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మా గంగాపుత్ర కుటుంబ సభ్యుల మధ్యలో గంగమ్మ జాతరకు ఇక్కడ కల్లపల్లి చెరువు దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా గత కొన్ని దశాబ్దాలుగా నేను ఒక డాక్టర్గా ఒక 10 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో నన్ను ఎంతో ప్రోత్సహించడంతో ఈసారి రెండవసారి ఎమ్మెల్యేగా ఈరోజు గంగమ్మ తల్లిని దర్శించుకునే భాగ్యం కల్పించింది. మరి గంగమ్మ తల్లి దర్శన భాగ్యంతో పాటు నిండు కుండల ఎర్రటి ఎండాకాలంలో 5వ నెల చివరి అంకంలో చెరువు, కల్లపల్లి చెరువు నిండు కుండగా ఉండడం, ఆ చెరువు మత్తడి కావచ్చు, తూము కావచ్చు, కట్ట కావచ్చు, మొత్తం కూడా మంచిగా చేసే భాగ్యాన్ని కల్పించిన ఆ గంగమ్మ తల్లికి, మా గంగాపుత్రులకు, అదేవిధంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈ కల్లపల్లి చెరువు మీదకి ఏం లేకుండా ఒక 40-50 సార్లు వచ్చింది. ఎందుకంటే దాన్ని మంచిగా పునరుద్ధరించుకోవాలి, మంచి తంతెలు కట్టుకోవాలి, అక్కడ కట్ట బాగా చేసుకోవాలి. అదేవిధంగా మా గంగాపుత్ర సోదరులు లింగన చెరువు వద్ద కూడా మంచి గంగమ్మ గుడి కట్టుకుంటే అక్కడ కూడా చుట్టూగా మంచిగా సిమెంట్ చేయించే భాగ్యం కూడా మాకు కల్పించింది. జైత్యాల పట్టణానికి చెందిన అన్నపూర్ణ చౌరస్తా ఆ ప్రాంత గంగాపుత్రులు ముప్పాల చెరువు దగ్గర గంగమ్మ గుడి కట్టుకుంటే అక్కడ కూడా మంచిగా తంతెలు ఇదంతా కూడా సిమెంట్ చేయించింది. ఇవన్నీ కాకుండా ఇవాళ చెరువులలో చేపలు వేయడం, రొయ్యలు వేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంగాపుత్రుల కుటుంబాలకు ఎంతో ఆసరైంది. మరి నిండా చెరువుల నీరు అది తాగడానికి, సాగుకు, చేపల పెంపకానికి ఉండడం వల్ల ఇవాళ చేపలతో పాటు రొయ్యలు కూడా పెంచుకుంటూ ఉన్నారు. నిన్ననే చాలా సంతోషంతో మా జగిత్యాల చాలా కుటుంబాలకు రాయకల్, చెర్లకొండ వారికి సంబంధాలు ఉంటాయి. చెర్లకొండాపూర్ చెరువు, రాయకల్ చెరువు ఎండాకాలం పూర్తిగా ఎండిపోయేది. నాకు ప్రజలు ఇచ్చిన అవకాశం మెయిన్ కెనాల్కు తూము పెట్టడం వలన ఇవాళ 90 రూపాయల నుంచి నీళ్లు పోయి రాయకల్ చెరువు నిండితే సంతోషంగా నిన్న నాకు పెద్ద పెద్ద రొయ్యలు తెచ్చిచ్చారు. సంతోషంతో అంటే ఒకవైపు నిజంగా ఆనందం, ఎందుకంటే ఆ కుటుంబాల ఆనందంలో నాకు ఇంత భాగస్వామ్యం కల్పించారు. మరి ఈ రకంగా గంగమ్మ తల్లి దయ వల్ల వర్షాలు మళ్ళీ పుష్కలంగా పడాలని, ప్రాజెక్టులలోకి, చెరువులలోకి నీళ్లు రావాలని, ఇప్పుడున్న ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు కొద్దిగా ఏదైతే ఖరాబ్ అయిందో అది జల్దీ పునరుద్ధరించాలనే ఆలోచన రావాలని చెప్పి ఆ గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను.